Hi students, for today's class we are going to study and discuss about construction principles in software engineering. ప్రియమైన విద్యార్థులకు ఈనాటి మన వీడియో లెసన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. So we can see here that construction is not a civil work in software engineering. కన్స్ట్రక్షన్ అనేది ఒక ఇల్లు కట్టడమో ఒక బిల్డింగ్ కట్టడమో కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. కన్స్ట్రక్షన్ అనేది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటము. సో ఇక్కడ మన డెఫినేషన్లో చూసుకుంటున్నాము, ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ passes through a set of coding and testing tasks that lead operational software that is ready for deliver to the customer. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్ అనే యాక్టివిటీ కోడింగ్తో ప్రారంభమయ్యి టెస్టింగ్ అనే టాస్క్తో ముగించబడి ఒక మంచి ఆపరేషనల్ సాఫ్ట్వేర్ తయారు చేసి కస్టమర్కి అందివ్వటమే ఈ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కోడింగ్ దగ్గర ప్రారంభమవుతుంది, టెస్టింగ్ అనే యాక్టివిటీ దగ్గర ఎండ్ అవుతుంది. ఒక మంచి సాఫ్ట్వేర్, ఆపరేషనల్ సాఫ్ట్వేర్ అంటే పని చేయగలిగే సామర్థ్యం ఉన్న సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనకి ఎవరైతే కస్టమర్ మనకి ఇచ్చారో చేయమని వాళ్ళకి తిరిగి అందించబడుతుంది. సో దిస్ ఈజ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్. గుర్తుంచుకోండి, ఒక్కోసారి క్వశ్చన్ పేపర్లో కోడింగ్ ప్రిన్సిపల్స్ అని రావచ్చు. కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అండ్ కోడింగ్ ప్రిన్సిపల్స్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. రెండు కూడా సేమే. కన్స్ట్రక్షన్ అన్నా కోడింగ్ అన్నా దాదాపుగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒకటే టెర్మినాలజీకి సంబంధించిన విషయాలు. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్లో ఇంకేమేమి ఉండాలి. కోడింగ్ మే బి ద డైరెక్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సోర్స్ కోడ్ కోడింగ్లో భాగమై ఉంటుంది. అది సి లాంగ్వేజా, C++, జావానా, పైథానా, ఎస్క్యూఎల్ఆ, ఏదో ఒక లాంగ్వేజ్ని డైరెక్ట్గా మనం డీల్ చేయబోతే అది కోడింగ్లో ప్రారంభిస్తామన్నమాట. సో కోడింగ్ ప్రారంభం ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇట్ మే బి ద డైరెక్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్. Next point, coding may be the automatic generation of source code using an intermediate design like representation of the component to be built. ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, కొన్ని కోడ్స్ మనము ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే కోడ్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని కోడింగ్ కూడా తయారు చేయొచ్చు. ఇక ది థర్డ్ పాయింట్ ఈజ్ కోడింగ్ మే బి ది ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. రన్ అయ్యే కోడ్ని కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ డైరెక్ట్ ప్రోగ్రామింగ్ కోడ్ని తయారు చేస్తాము, తర్వాత ఆటోమేటిక్ జనరేట్ అయ్యే కోడ్ని తయారు చేస్తాము, తర్వాత ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ని మనం తయారు చేస్తాం. ఏదైనా దీంట్లో మనం ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కోడింగ్ ప్రిన్సిపల్స్ అనే మాట మీకు కనపడుతుంది. కోడింగ్ ప్రిన్సిపల్స్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే, ఈ కోడింగ్ టాస్క్ పైన కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. కోడింగ్ అని అంటే ప్రోగ్రామింగ్ రాయటము.
సో కోడింగ్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామర్ చూడాల్సిన అంశాలు ఏంటిది అని అంటే he has to observe the programming style, next the programming language and the programming methods. ఈ మూడు కూడా ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే ఈ మూడు ఒకే పట్టాల మీద వెళ్తూ ఉండాలి. కోడింగ్తో పాటు ప్రోగ్రామింగ్ చేయటమే కాదు, ప్రోగ్రామింగ్ స్టైల్ ఏంటిది, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తీసుకున్నాము, తర్వాత ప్రోగ్రామింగ్ మెథడ్ ఏంటిదో కూడా చూడాల్సి ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు సీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ of construction now. So there are number of fundamental principles that can be stated during construction. మనము ఫస్ట్ వీడియో లెసన్ 8లో చూసిన విధంగా ఇక్కడ మనకి 4 ప్రిన్సిపల్స్ కనపడుతూ ఉన్నాయి. ప్రిపరేషన్ ప్రిన్సిపల్, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్, validation principle and testing principles. I am repeating the statement again. Construction principles is the combination of 4 principles. 1, the preparation principles. 2, the programming principles. 3, the validation principles. And 4, the testing principles. Preparation principles ఎప్పుడు ఉంటుంది అంటే బిఫోర్ రైటింగ్ ద కోడింగ్. కోడింగ్ రాయబోయే ముందు ఏవైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలో వాటిని ప్రిపరేషన్ ప్రిన్సిపల్స్ అని అంటారు. కోడింగ్ అప్పుడు ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ని ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. కోడింగ్ అయిపోయిన తర్వాత ఇన్పుట్స్ అవుట్పుట్స్ ద్వారా చెక్ చేసే దాన్ని వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్ అని అంటారు. ఆ తర్వాత దాన్ని రకరకాలుగా టెస్ట్ చేయటము దాన్ని టెస్టింగ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. సో దీస్ ఆర్ ది 4 different principles: preparation principles, programming principles, validation principles and testing principles, which are inserted in construction principles. Now let us see about the preparation principles here. Before writing one line of code, preparation principles anante programming రాయబోయే ముందు ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్. సో ఇక్కడ ఒక కోడ్ రాయబోయే ముందు ఏమేం గుర్తుపెట్టుకోవాలి? వాట్ ఆర్ ది థింగ్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు రిమెంబర్ బిఫోర్ రైటింగ్ వన్ లైన్ ఆఫ్ కోడ్? ప్రతి ఒక్క లైన్ రాస్తూ ఉన్నప్పుడు బీ షూర్ దట్ యు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు సాల్వ్. మీరు ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నారో అది మీకు పూర్తిగా అర్థమై ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Be sure that you understand the basic design and concepts. దాంట్లో దాని డిజైన్ అర్థం కావాలి, దాని కాన్సెప్ట్స్ అర్థం కావాలి. ది థర్డ్ పాయింట్, పిక్ అప్ ది సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఏ ప్రోగ్రామ్ పడితే ఆ ప్రోగ్రామ్ తీసుకోవడానికి వీల్లేదు. ఆ సాఫ్ట్వేర్కి ఆ డెవలప్మెంట్కి ఏదైతే పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఉంటుందో సూటబుల్ సాఫ్ట్వేర్ దాన్ని మాత్రమే తీసుకోవాలి. అండ్ ది ఫోర్త్ వన్, select a programming environment that provide perfect tools to the software. ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక మంచి ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎర్రర్ టూల్ని కానీ మనం ప్రోగ్రామ్ తప్పు చేస్తే ఏదైనా ప్రొవిజన్ మనకి చెప్తూ ఉండాలన్నమాట. సో ప్రోగ్రామ్ రాయబోయే ముందు మనం తయారు చేయబోయే సాఫ్ట్వేర్ మనకు పూర్తిగా అర్థం కావాలి, దాంట్లో ఉండే డిజైన్ అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి, మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తీసుకోవాలి, తర్వాత దానికి సూటబుల్ టూల్స్ ఉండే ఎన్విరాన్మెంట్లో మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ చూస్తూ ఉన్నాం. ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అని అంటే కోడింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కోడింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ బీ షూర్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద అల్గోరిథం. అల్గోరిథం అని అంటే డిజైనింగ్లో మనకి డయాగ్రామ్స్ వేసిస్తారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. సో అల్గోరిథం ఈజ్ రైటింగ్ ది స్టెప్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అది మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ
The first thing we have to follow is be sure that you are following the algorithm. Algorithm ప్రకారం మనం ప్రోగ్రామ్ రాస్తున్నామా. Next thing, consider the use of pair programming. Pair programming అంటే లింక్ ఇవ్వటం, ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ లింక్ ఇస్తున్నామా. నెక్స్ట్ థింగ్, సెలెక్ట్ ద బెస్ట్ డేటా స్ట్రక్చర్స్. మంచి డేటా స్ట్రక్చర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, క్రియేట్ ది బెస్ట్ ఇంటర్ఫేసెస్. ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి మంచి లింక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, డిజైన్ లాజిక్స్ యాజ్ సింపుల్ యాజ్ యూ క్యాన్. లాజిక్స్ అని అంటే ఇక్కడ కంట్రోల్ స్ట్రక్చర్స్ వస్తాయి. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ వన్, డిజైన్ నెస్టెడ్ లూప్స్ ఇన్ అన్ ఈజీ వే. సో హియర్ నెస్టెడ్ లూప్స్ మనం చూస్తున్నాం. పైన కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ సింపుల్గా ఉండాలి, నెస్టెడ్ లూప్స్ ఈజీగా ఉండాలి. తర్వాత వేరియబుల్ నేమ్స్ షుడ్ బి మీనింగ్ఫుల్. So here select the meaningful variable names. The next thing is write code that is self-documenting. Self-documenting అంటే మనం ప్రోగ్రామ్ చేస్తుంటే పక్కన దానికి సంబంధించిన విషయాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ as self-documenting. And create a visual layout. క్లియర్ కట్గా అర్థమయ్యే ఒక మంచి విజువల్ లేఅవుట్ మనము డ్రా చేయగలగాలి, which is very much easy to understand for the purpose of end user. So here you are seeing the programming principles. When you begin to write the code, be sure that you are following the algorithm. Consider the use of pair programming. Select the best data structures. Create the best interfaces. Design logics, that is conditional control structures, as simple as you can. Design nested loops in an easy way. Select meaningful variable names. Write code that is self-documenting. Create a visual layout which is very much easy to understand. These are the programming principles. Now coming to the third principle of construction principles, called as validation principles. Validation principles. After completing the first coding pass, that means coding ఎప్పుడైతే అయిపోతుందో, be sure that you conduct a code walk through. కోడ్ వాక్ త్రూ అని అంటే ఒక్కసారి ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు మళ్ళీ చూసుకోవటం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కోడ్ వాక్ త్రూ. మనం రాసిన కోడ్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వాక్ త్రూ చేసుకోవటం. ది సెకండ్ వన్ ఈస్ పర్ఫార్మ్ యూనిట్ టెస్ట్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్. టెస్ట్లు దాని మీద ఏమేమైతే మనకి ఎర్రర్స్ వస్తాయో, ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించిన ఎర్రర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్, రీఫ్యాక్టర్ ది కోడ్. మనం ఎక్కడైతే బ్లాక్స్ చేయాలనుకుంటున్నామో, ఫ్యాక్టర్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని రీఫ్యాక్టర్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వ్యాలిడేషన్ ప్రిన్సిపల్లో ఏముంటాయి అని అంటే మినిమం వాల్యూస్ ఎంత, మ్యాక్సిమం వాల్యూస్ ఎంత, ఎక్కడ వరకు ఇవ్వచ్చు, ఎక్కడ వరకు ఇవ్వకూడదు, ఇవన్నీ టెస్టింగ్లో భాగమే. ఎందుకంటే ఇవన్నీ లాజిక్స్ ఉంటాయి. మనకి ఏటీఎం కార్డులోకి వెళ్ళి 50 రూపాయలు కొడితే యాక్సెప్ట్ చేయకూడదు, 350 కొడితే యాక్సెప్ట్ చేయకూడదు, 550 కొడితే యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి ఇట్లా ఏవైతే యాక్సెప్ట్ చేయకూడని ఉంటాయో అవన్నీ కూడా వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్లో ఉండాలి, వ్యాలిడేట్ అవ్వాలన్నమాట. సో ఏవైతే నంబర్స్ మనం ఇన్పుట్ ఇవ్వకూడదో అవి ఇస్తే ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఇవన్నీ వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్లో ఉండాలి. సో వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది అని అంటే ఏ వాల్యూస్ ఇవ్వకూడదు, ఏ వాల్యూస్ ఇస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని మనం క్లియర్ కట్గా స్పెసిఫై చేయాలి. ద నెక్స్ట్ వన్ వి సీ హియర్ ఈజ్ టెస్టింగ్ ప్రిన్సిపల్స్. టెస్టింగ్ ప్రిన్సిపల్స్, టెస్టింగ్ అంటే చెక్ చేయటం అని మనందరికీ తెలుసు. బట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెస్టింగ్ ప్లేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అసలు ఒక సాఫ్ట్వేర్ యొక్క సత్తా ఏంటిది, దాని కెపాసిటీ ఏంటిది అనేది టెస్టింగ్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే టెస్టింగ్ సరిగ్గా చేయకుండా సాఫ్ట్వేర్ కనుక డెలివర్ అయిందంటే దాని మీద నానా రకాల కామెంట్స్ వస్తాయన్నమాట. సో టెస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎర్రర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
ఒక ప్రోగ్రామ్ మన దగ్గరికి టెస్టింగ్కి వచ్చింది అని అంటే మన ఉద్దేశము ఆ ప్రోగ్రామ్ ఎంత బాగుందో చూడటం కాదు, ఆ ప్రోగ్రాంలో ఏ ఎర్రర్ మనం పట్టుకోగలమో దాన్ని ఫైండ్ అవుట్ చేయటమే. సో టెస్టింగ్ అనే ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఫైండ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇట్ ఈస్ గివెన్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎర్రర్. ఆ ప్రోగ్రాంలో ఏమేం ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయటానికి టెస్టింగ్ అనేది చేస్తాం, అంతేగాని ప్రోగ్రామ్ ఎంత బాగుందో చూడటానికి కాదు. ఎన్ని రకాల ఇన్పుట్స్ మనం ఇస్తే అన్ని రకాల అవుట్పుట్స్ వస్తాయి, దాంట్లో ఏది ఎర్రర్ అవుట్పుట్ అనేది మనం చూసుకోవచ్చు. అట్లాగే ఏ గుడ్ టెస్ట్ కేస్ ఈజ్ ద వన్ దట్ హ్యాస్ ఎ హై ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ యాజ్ అన్డిస్కవర్డ్ ఎర్రర్. ఎవ్వరూ పసిగట్టలేని, ప్రోగ్రామర్ కూడా పసిగట్టలేని ఎర్రర్ని పసిగట్టడమే టెస్టింగ్ ప్రిన్సిపల్. అదే గుడ్ టెస్ట్. ఎవ్వరూ పట్టుకోలేని ఒక ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇవ్వగలిగితే దట్ ఈస్ ది కాల్డ్ యాజ్ ది గుడ్ టెస్ట్ కేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోగ్రామ్ టెస్టింగ్ అనే స్ట్రక్చర్లోకి వచ్చిందంటే, టెస్టింగ్ అనే యాక్టివిటీలోకి వచ్చిందంటే, ద ఓన్లీ థింగ్, ది అవుట్పుట్ వీ హ్యావ్ టు గివ్ ఈజ్ we have to find an error. Testing is the process of finding an error, and a good test is finding an undiscovered error. ఎవ్వరూ పసిగట్టని ఒక ఎర్రర్ని మనము ఫైండ్ అవుట్ చేసి సబ్మిట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ టెస్ట్ కేస్. అండ్ higher above the good test case is a successful test. What is a successful test? A successful test is the one that uncovers an yet undiscovered error. ఎవ్వరు కూడా పసిగట్టలేని, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా, అంటే అన్డిస్కవర్డ్ కన్నా ఎట్ అన్డిస్కవర్డ్ అంటే ఇంకొంత హయ్యర్ స్టేజ్ అన్నమాట. ఎవ్వరూ పసిగట్టలేని, ఎవ్వరూ దొరికించుకోలేని ఒక టెస్ట్ని, ఒక ఎర్రర్ని మనము టెస్టింగ్లో దొరికించుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సక్సెస్ఫుల్ టెస్ట్. సో హియర్ రిమెంబర్ 3 things. This is also a short answer. What are testing principles? So here you can see that testing is the process of executing a program with the intent of finding an error. A good test case is the one that has a high probability of finding an undiscovered error. A successful test is the one that uncovers an yet undiscovered error. So my dear students, we have discussed, we have studied, we have seen 4 different principles here in construction principles: preparation principles, coding principles, validation principles, and testing principles. These 4 are said to be the construction principles. So ఇది ఒక ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్. కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ బాగా చదవండి, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ కూడా బాగా చదవండి. ఈ రెండింటిని మీరు రాసుకుంటే మీకు ఒక లాంగ్ ఆన్సర్ వచ్చేసినట్టే. చూసి రాయండి 1-2 సార్లు, చూడకుండా రాయండి, ఒక లాంగ్ ఆన్సర్ మీకు వచ్చేసినట్టే. So study well for your assignment test. Thank you for your silent listening. Thank you very much.